మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామంలో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రేమైనటువంటి సంఘమా, ఇంతవరకు యేసయ్య కృప చూపినందుకు స్తుతించటానికి కీర్తనల ద్వారా, జీవితము ద్వారా, కీర్తనల ద్వారా తండ్రిని ఆరాధన చేయటానికి, ప్రార్థనలు యేసయ్య నామములో తండ్రి సన్నిధిలో సమర్పించటానికి పరిశుద్ధాత్ముడు మనకందరికీ ఇంతవరకు సహాయము దయచేసినందుకు యేసయ్యకు వందనాలు. ప్రేమైనటువంటి సంఘమా, నేటి అంశము భద్రత ఆత్మక శరీరానిక, ప్రొటెక్షన్ టు స్పిరిట్ ఆర్ బాడీ. నేటి అంశము భద్రత ఆత్మక శరీరానిక. నేటి వాగ్దానము యూదా వ్రాసినటువంటి పత్రిక ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది. యూదా పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది. 24-25 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైనటువంటి సంఘమా, అందరూ కలిసి నాతో చదవండి, చెప్పండి. ది బుక్ ఆఫ్ జూడ్ వర్సెస్ 24 and 25. Promise from the throne of grace. The book of Jude, chapter 1. There is only one chapter. Verses 24 and 25. కలిసి చెప్పండి. తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలువబెట్టుటకును, శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమేన్. ఇది విశ్వాసి యొక్క విశ్వాసముతో కూడినటువంటి ప్రార్థన జీవితము. ప్రియమైనటువంటి సంఘమ, భద్రత, ప్రొటెక్షన్, భద్రత ఆత్మక శరీరానిక. ఆలోచన చేయండి. హూ విల్ రిసీవ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ద లార్డ్? ఎవరు దేవుని భద్రతను పొందగలరు? రెండవ ప్రశ్న, తొట్టిల్లకుండా ఎవరు నిన్ను కాపాడగలరు? హూ ఈజ్ ఏబుల్ టు కీప్ యూ ఫ్రమ్ ఫాలింగ్? మూడవ ప్రశ్న, నిర్దోషులుగా నిన్ను నిలువబెట్టుటకు ఎవరికి సాధ్యం? హూ విల్ ప్రజెంట్ యూ ఫాల్ట్లెస్ బిఫోర్ ది ప్రజెన్స్ ఆఫ్ హిస్ గ్లోరీ? అనేక ప్రశ్నలు ఉన్నాయి. కొన్ని ప్రశ్నలకు క్లుప్తంగా పరిశుద్ధాత్ముడు బయలుపరిచేటువంటి సమాధానాలను పరిశుద్ధ గ్రంథం నుండి మనం తెలుసుకుందాం. ఇక్కడ వ్రాయబడినటువంటి సత్యం, తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకు. ఒక మనిషిని, ఏ ప్రాంతమైనా ఏ దేశంలో ఉన్నా, ఒక మనిషి ఒక విశ్వాసి అయితే, ఒక మనిషి ఏ కులమైనా ఏ భాష అయినా ఏ దేశమైనా ఒక విశ్వాసి అయితే, విశ్వాసము ఎవరిలో? క్రీస్తు మరణమునందు, క్రీస్తు పునరుత్థానమునందు, క్రీస్తు రక్తమునందు, క్రీస్తు జీవితమునందు, క్రీస్తు యేసు దేవుడు, దేవుని కుమారుడు, సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడు అని విశ్వసించి పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపముతో కూడిన ముంచుడు బాప్తిజం తీసుకున్నటువంటి వ్యక్తి నీ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన సత్యం ఏమిటి అంటే, విశ్వాసులు. ఒక విశ్వాసిని కాపాడేది ఎవరు అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. తొట్టిల్లకుండా ఎవరు నిన్ను కాపాడగలరు? ఒక విశ్వాసిని కాపాడేటువంటి దేవుడు, దేవుని పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. నీవు విశ్వసించినట్లయితే, నీవు ఏ పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పటికీ, ఎలాంటి సమస్యలు నీ జీవితంలో ఉన్నప్పటికీ, నీవు విశ్వాసివైతే, నీవు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచినట్లయితే నిన్ను యేసయ్య కాపాడుతారు. కాపుదల మొదటిగా ఆత్మకు ఉంటుంది. రక్షణ పొందిన ప్రతి వ్యక్తి ఆత్మ పరిశుద్ధాత్మలో ముద్రించబడి ఉన్నది. అంటే నీకు ఒక స్థానము ఇవ్వబడి ఉన్నది, ఆత్మీయ స్థానము. రక్షణ పొందిన విశ్వాసి జీవితానికి, ఆత్మకు దేవుని కుమారుడుగా, దేవుని సొత్తుగా, దేవుని ప్రజగా, దేవుని బిడ్డగా
పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తి యొక్క ఆత్మను ముద్రిస్తాడు. రక్షణ పొందిన వారి యొక్క ఆత్మలు. అదే సత్యాన్ని ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏమిటి అంటే 13-14 వచనాలు. ఎఫిషియన్స్ చాప్టర్ 1 verse 13 and 14. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. రక్షణ పొందిన వారి ఆత్మలకు భద్రత ఎక్కడ ఉన్నది? క్రీస్తు యేసు రక్తములో ఉన్నది, పరిశుద్ధాత్మలో ఉన్నది. ఇది స్థానం. ఈ స్థానము కదల్చబడదు. రక్షణ పొందిన వారి యొక్క స్థానము. అయితే రక్షణ పొందినటువంటి ప్రతి వ్యక్తి ప్రతిరోజు రక్షణను వణకుతో భయముతో కాపాడుకోవాలి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో రాయబడినటువంటి సత్యం. ఫిలిపియన్స్ చాప్టర్ 2 verse 12. కాగా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఇది ఎక్కడ చేయాలి? మనస్సులో చేయాలి. అప్పుడే ఆత్మ శరీరము పరిశుద్ధాత్మ ఆధీనములో ఉంటాయి. భద్రత ఆత్మకు కావాలి, భద్రత మనస్సుకు కావాలి, భద్రత శరీరానికి కావాలి. మానవుడి యొక్క జీవితంలో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి ఆత్మ, రెండవది మనస్సు. ఆ మనస్సుకున్నటువంటి పేర్లు హృదయము లేదా ప్రాణము. మనస్సు ఎక్కడ ఉన్నది? శరీరములో. ఆత్మ ఎక్కడ ఉన్నది? నీవు ఆత్మవై ఉన్నావు, నీవు ప్రాణము కలిగి నీవు శరీరములో నివసిస్తున్నావు. ఇప్పుడు భద్రత దేనికి? ఆత్మకు భద్రత కావాలి, మనస్సుకు భద్రత కావాలి, శరీరానికి భద్రత కావాలి. ఇవి 3 ఎక్కడ దొరుకుతాయి? ఇవి 3 భద్రత. ఆత్మకు భద్రత ఈ లోకములో దొరకదు, మనస్సుకు భద్రత ఈ లోకములో దొరకదు, శరీరానికి భద్రత ఈ లోకములో దొరకదు. భద్రత, కాపుదల యేసయ్యలో మానవుడు పొందగలడు. తొట్టిల్లకుండా ఎవరు నిన్ను కాపాడగలరు? ప్రభువైన యేసుక్రీస్తు. అదే వాగ్దానం. తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకు లోకములో ఉన్న అన్యులను కాదు, కేవలం విశ్వాసులకు ఉన్న ధన్యత, క్రైస్తవ సమాజమునకు ఉన్న భద్రత, విశ్వాసులకు ఉన్న అన్ని దేశాలలో ఉన్నటువంటి క్రైస్తవులకు, విశ్వాసులకు, క్రీస్తు రక్తములో కడగబడిన వారికి ఉన్నటువంటి ప్రత్యేక ఆత్మీయ ఆశీర్వాదము, అధికారము, వాగ్దానం. ఈ వాగ్దానం ఎవరికి? అన్యులకు కాదు. ప్రధానమంత్రికి లేదండి. ప్రధానమంత్రి ఎలా చచ్చిపోతాడు, ముఖ్యమంత్రి ఎలా చచ్చిపోతాడు, ఎమ్మెల్యే ఎంపీలు ఎలా చచ్చిపోతారు అంటే వాళ్ళ శరీరాలకు భద్రత లేదు, వాళ్ళ మనసులకు భద్రత లేదు, వారి ఆత్మలకు భద్రత లేదు. ఈవేళ చూస్తున్నారు, రేపు ఉండకపోవచ్చు. కారణం వాళ్ళ తెగిపోయినటువంటి గాలిపటము లాంటి వాళ్ళు. మరి విశ్వాసుల జీవితాలు అలా ఉండవు. నీకు ఒక ఆధారము ఉన్నది. విశ్వాసి యొక్క జీవితము, విశ్వాసి యొక్క ఆత్మ, విశ్వాసి యొక్క మనస్సు, విశ్వాసి యొక్క ప్రాణము, విశ్వాసి యొక్క శరీరము ఎక్కడ దాచబడి భద్రపరచబడి ఉంటాయి అంటే యేసయ్యలో. తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకు
తొట్టిల్లకుండా నిన్ను కాపాడేది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. రెండవది, నిర్దోషులుగా నిన్ను నిలువబెట్టుటకు ఎవరికి సాధ్యం? నీవు నిర్దోషివి. రక్షణ పొందిన వ్యక్తిని పరలోకములో తండ్రి మహిమ ఎదుట పరిశుద్ధమైన స్థలములో నిన్ను నిలబెట్టడానికి పరిశుద్ధ రక్తము యేసయ్య చిందించారు. ప్రతిభారావు నిర్దోషి అని నన్ను నిలవబెట్టడానికి రక్షణ పొందిన తరువాత ఎవరు సమర్థులు? యేసయ్య రక్తము పలుకుచి ఉన్నది. నిర్దోషి అని నిరూపించబడాలి. ఇప్పుడు ఆత్మ ఎక్కడ ఉన్నది? ఆత్మలయ్యున్న విశ్వాసులు, ప్రాణము కలిగినటువంటి విశ్వాసులు శరీరములో నివసిస్తున్నారు. శరీరానికి ఇంకా విమోచన కలగలేదు, విడుదల కలగలేదు, మనసుకు విడుదల కలగలేదు. ఆత్మకు విడుదల కలిగింది, ఆత్మకు రక్షణ కలిగింది. రక్షణ ఇంకా మనసుకు కలగల, శరీరానికి కలగల. మనస్సును కాపాడుకోవాలి. అప్పుడే ఆత్మ శరీరము కూడా కాపాడబడుతుంది అన్న సత్యాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైనటువంటి సంఘమా, రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో అనేక సత్యాలను పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. రోమా 8:23, రోమా చాప్టర్ 8 verse 23. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. దేహానికి ఇంకా విమోచన, విడుదల కలగలేదు. దేహం ఇంకా ఎక్కడ ఉన్నది? భూలోకములో ఉన్నది. ఈ దేహము శాశ్వతమైనది కాదు, ఆత్మ శాశ్వతమైనది. ఆత్మతో కలిసి ఉండేది మనసు. శరీరము శాశ్వతము కాదు, శరీరము తాత్కాలికమైనటువంటి వస్త్రం. ఈ వస్త్రం, అజిల్ గో అండ్ గెట్ వన్ టై విత్ ద క్రాస్. ప్రియమైనటువంటి సంఘమ, ఒక సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. వస్త్రాలు, మనం వేసుకునేటువంటి వస్త్రాలు మనుషులు చూస్తారు. దేహము కూడా వస్త్రము లాంటిదే. దేహము తాత్కాలికమైనది. రక్షణ కలిగింది ఆత్మకు. మనస్సు ద్వారా ఆత్మను, దేహాన్ని ప్రతిరోజు, అనుదినము నేను కాపాడుకోవాలి. వన్ మోర్ ఈజ్ ద బ్లూ టై విత్ రెడ్ క్రాస్. సామెతల గ్రంథములో ఒక సత్యాన్ని చూస్తాం. ఏమిటి ఆ సత్యం అంటే, పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. అంతరంగ పురుషుడు అనుదినము వృద్ధి పొందాలి. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 34వ వచనం. ప్రోవర్బ్స్ చాప్టర్ 8 verse 34. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. ఆశీర్వదించబడతారు. అనుదినము. చాలామందికి సమయం లేదు. వార్తలు వినటానికి సమయం ఉంది. ఆంధ్రాలో, భారతదేశంలో ఏం జరుగుతుందో వినటానికి సమయం ఉంది. కానీ యేసయ్య మాటలు వినటానికి ప్రజలకి సమయం లేదు. ఏం జరిగింది, ఏం జరుగుతుంది, వార్తలు ఎప్పటికప్పుడు వాట్సాప్ ద్వారా, యూట్యూబ్ ద్వారా అనేక రకాలుగా ఫోన్ చేసి తెలుసుకుంటున్నారు. ప్రజలు తెలుసుకుంటున్నారు. లోకపు వార్తలు తెలుసుకోవటానికి ప్రజలు ఇష్టపడుతున్నారు. కానీ అనుదినము యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్య మాటలు వినటానికి, ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత విశ్వాసులకు ఈ లోకములో ఎంతమంది కలిగి ఉన్నారు? సమస్య ఎక్కడ ఉన్నది?
సమస్య మనసులో ఉన్నది, సమస్య ఆత్మీయ జీవితంలో ఉన్నది, సమస్య శరీరంలో ఉన్నది. సమస్యలు ఈ లోకములో ఉన్నాయి. సమస్యలు లేని మానవుడు లేడు ఈ భూలోకములో. భద్రత ఎవరికి ఉంటుంది? కొందరికే భద్రత. అనుదినము విశ్వాసములో ఎదుగుచున్న వారికి, అనుదినము యేసయ్య ఉపదేశమునకు విధేయులుగా జీవిస్తున్నటువంటి వారికి, ప్రేమైనటువంటి విశ్వాసులరా, అదే ప్రభు సెలవిస్తున్నారు, అదే వాగ్దానం. నిర్దోషులుగా ఎవరు నిలబెడతారు? యేసయ్య నిలబెడతారు. యేసయ్య సిలువలో కార్చిన పరిశుద్ధ రక్తము ద్వారా మానవ జాతిని, పాపమును కడిగివేశారు. కానీ అందరికీ భద్రత లేదు ఈ లోకములో. ప్రేమైనటువంటి సంఘమ, మిమ్మును నిర్దోషులుగా నిలువబెట్టుటకు శక్తిగల, నిన్ను నిర్దోషిగా నిలవబెట్టడానికి శక్తిగల దేవుడు యేసు ప్రభువు, తండ్రి మహిమ ఎదుట నిలవబెట్టడానికి ఆయన ఇష్టపడుతున్నారు. ఇది ఆయన ప్రేమ. ప్రేమైనటువంటి సంఘమ, దేవుని భద్రత ఎవరికి కలుగుతుంది? విశ్వాసులకు. అనుదినము యేసయ్యలో, విశ్వాసములో, ప్రార్థనలో, పరిశుద్ధాత్మతో సహవాసము చేసేటువంటి వారికి. ఇది సత్యం. మనిషి యొక్క ఆత్మ పరిశుద్ధాత్మతో సంబంధం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మతో సంబంధం కలిగి ఉన్నప్పుడే ఏం కలుగుతుంది అంటే, రోమిలకు రాసినటువంటి పత్రికలో ఆ సత్యాలు పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. ఏం చెప్తున్నాడు పరిశుద్ధాత్ముడు అంటే, 5వ వచనం, రోమా 8:5, రోమా చాప్టర్ 8:5. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. శరీరానుసారమైన మనస్సు అంటే లోకంలో ఏం జరుగుతుంది ప్రతిదీ గమనిస్తారు. ప్రతిదీ చదువు రాకపోయినా అడిగి తెలుసుకుంటారు. ఏం జరుగుతుంది, రేపేం జరుగుతుంది, ముఖ్యమంత్రి ఎవరు, ప్రధానమంత్రి ఎవరు, రేపేం జరుగుతుంది, అస్సలు ఏమైంది అని ఒకటే ఆలోచన. 24 గంటలు ఒకటే ఆలోచన. ఇప్పుడు ఏంటి, వస్తాయా పోతాయా, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఆ పథకాలు ఏంటి, ఇప్పుడు ఈ పరిస్థితి ఏమిటి, ఒకటే శరీరానుసారమైన ఆలోచన. ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసొత్తురు. అరే, పోయిన వారంలో ఒక ప్రత్యేక మీటింగ్ జరిగిందంట. ఎవరు వచ్చారు, ఎవరు మాట్లాడారు, ఏం మాట్లాడారు అని ఎంతమంది. పోయిన ఆదివారం వాక్యం నేను రాలేకపోయాను. ఆ వాక్యంలో ఉన్న ఒక సత్యం నేను విన్నాను, నన్ను తాకింది. మరలా ఆ వాక్యం ఎంతమంది వింటున్నారు? ఆలోచన చేయండి. మర్చిపోయారు. పోయిన వారం వాగ్దానం ఏమిటి, మర్చిపోయారు. పోయిన వారం పరిశుద్ధాత్ముడు ఏం మాట్లాడారు, మర్చిపోయారు. కానీ నిన్నేం జరిగింది, వేళ ఏం జరుగుతుంది, అరే గొడవలట్టగా మా ఊర్లో లేవులే, అవి మీ ఊర్లోనే, మాకు గొడవలు ఏమి లేవులే, దేవుని కృప వల్ల. గొడవలట్ట కదా, ఏంటి సంగతి, ఎలా ఉంది పరిస్థితి, ఇప్పుడు ఏం అర్థం కావట్లా, ఏం అయోమయంగా ఉంది, ఏం చెప్తాం. ఆలోచన చేయండి. క్రైస్తవుడి యొక్క ఆలోచన స్థితి, మానసిక స్థితి, ఆత్మీయ స్థితి ఎలా ఉన్నది? శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. ఇవి రెండు వేరు. మన ఆత్మ, మనిషి ఆత్మ, రక్షణ పొందిన వ్యక్తి యొక్క ఆత్మ పరిశుద్ధాత్మలో ఎదుగుదల ఉన్నదా, లోకములో ఎదుగుదల, లోకానుసారమైన విషయాలు. అందుకే శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. సమాధానం లేదు, దిగులు, ఆందోళన. ఇప్పుడు ఆందోళన దేనికి?
ఇప్పుడు పథకాలు వస్తాయా లేవా? ఇప్పుడు పరిస్థితి ఏమిటి? ఆలోచన. భద్రత ఉందా లేదా? ఇప్పుడు పెన్షన్ వస్తుందా లేదా? ఇప్పుడు పరిస్థితి ఏమిటి? ఇప్పుడు స్థలం కొనాలా, ఇల్లు కొనాలా? ఇప్పుడు పరిస్థితి ఏమిటి? ఇప్పుడేమిటి? ఏం అర్థం కావట్లేదు. అయోమయ పరిస్థితి. నెమ్మది ఉందా? లేదు. ఆలోచన చేయండి. ఆలోచన అంతా ఎలా ఉంది? ఇంటి అద్దె కట్టలేదు, నెల 10 రోజులు అయిపోయింది. ఈవేళ పొద్దున 8 గంటలకు ఆఫీస్కి వెళ్ళాను. ఎక్కడ? అబుదాబిలో ఏడీసీపీ హెడ్ క్వార్టర్కి వెళ్ళాను. ఎట్లా వెళ్ళాను? చక్కగా సూట్ వేసుకొని ఈ టై కట్టుకుని వెళ్ళాను. ఈ టైలో ఏం కనిపిస్తుంది? సిలువ. అందుకే జాను చెప్పాను ఈ టై పట్టరా అని. అరబ్బుల ఆఫీసులోకి చక్కగా బులుగు కోటేసుకుని ఈ టై కట్టుకుని వెళ్ళాను. ఏంటి చూద్దాం అసలు ఏంటి వీళ్ళు ఏం చేస్తారు. పొద్దున వెళ్ళి అందరూ నా టైని చూస్తున్నారు, నా గెడ్డాన్ని చూస్తున్నారు. నా టైని చూస్తున్నారు, నా గెడ్డాన్ని చూస్తున్నారు. గెడ్డం చూస్తే ఎలా ఉంది? ముస్లింలా ఉన్నాను. ఈ టైని చూస్తే ఎలా ఉంది? అలే క్రైస్తవుడులా ఉన్నాడు, ఈ టై కట్టుకుని వచ్చాడు, ఏంట్రా బాబు అని అందరూ చూస్తారు. ఒక్కడన్నా నోరు తెరుస్తున్నారా? తెరవట్లా, భయం. ఎక్కడా? గవర్నమెంట్ ఆఫీసులోకి వెళ్ళడానికి సీసీ కెమెరాలు ఉన్నాయి. తర్వాత మన ఎమిరేట్స్ ఐడి కార్డు ఇవ్వాలి. ఐడి కార్డు వాళ్ళు తీసుకుని దాన్ని లోపల చేసుకుని గేట్లు వాళ్ళు తెరుస్తారు. అన్ని మిషన్ గేట్లు అవన్నీ తెరుస్తారు. ప్రతి ఫ్లోర్లో 9వ ఫ్లోర్కి వెళ్ళి అక్కడ 1 గంట సేపు కూర్చున్నా. అందరూ నా టైని నన్ను చూస్తున్నారు. మొత్తానికి సంతకాలన్నీ అయిపోయినాయి. కిందకి వెళ్ళి బ్యాంకులో డబ్బులు కట్టరమ్మన్నారు. మళ్ళీ బ్యాంకులోకి వెళ్ళి బ్యాంకులో అందరూ చూస్తున్నారు. చూడనివ్వండి. మన వేషం, మన భాష అందరూ చూడాలి. మన సాక్ష్యం చూడాలి. ఈ లోకంలో అందరూ ఎవరికి భయపడుతున్నారు? ఆలోచన చేయండి. అందుకే భయం, ఆందోళన. అసలు నువ్వు భయపడాల్సింది దేనికి? ఎవరికి భయపడాలి? సమస్యలు ఎక్కడున్నాయి? ఈ లోకంలో ఉన్నాయి. జీవితంలో సమస్యలు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్ముడు చెప్పేటువంటి సత్యాలు. ప్రేమైనటువంటి సంఘం, మత్తయి సువార్తలో 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. మాథ్యూ చాప్టర్ 10 verse 28. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములు నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుడి. ఎవరు ఎవరికి భయపడుతున్నారు? ఎవరికి భయపడాలి? ఇది ప్రశ్న. మనుషులకి దేవుని భయం లేదు, వెచ్చలవిడిగా ఉన్నారు. డబ్బు, ధనము, అధికారము, మనుషుల భయం ఉంది. ధన భయం ఉన్నది, పరిస్థితుల భయం ఉన్నది, రేపేం జరుగుతుందో అన్న భయం ఉన్నది. దేవుని భయం లేదు ప్రజలకి. ఎవరికి భయపడాలి? ఆత్మను చంపలేడు సాతానుడు. రక్షణ పొందిన వ్యక్తి యొక్క ఆత్మను సాతానుడు తాకలేడు. సాతానుడు మనస్సులోకి రావచ్చు, శరీరంలోకి రావచ్చు, శరీరములో బలహీనతలు కలుగజేయవచ్చు, మనస్సును గలిబిలి చేయవచ్చు, ఆందోళన చేయవచ్చు, మానసిక ఒత్తిడులు తీసుకురావచ్చు. సాతానుడు ఆత్మీయంగా ఎదగకుండా నీ ఆలోచనల్లో లోకానుసారమైన ఆలోచనలతో నీ మనస్సును బంధించవచ్చు సాతానుడు. కానీ నీ ఆత్మను చంపలేడు. మరి ఎవరికి భయపడుతున్నారు? ఆలోచన చేయండి. ఇది మానవుడి యొక్క పరిస్థితి. సమస్యలు ఎక్కడున్నాయి? ఈ లోకంలో అన్ని సమస్యలు లేని ప్రాంతము లేదు ఈ లోకములో. ప్రియమైనటువంటి సంఘమ, ద్వేషం, క్రైస్తవుడు అంటే ద్వేషం. ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి? మీ కళ్ళతో చూస్తున్నారు కదా. ద్వేషం, క్రైస్తవుడు అంటే, సంఘం అంటే, సిలువ అంటే ద్వేషం. భారతదేశంలో అనేక దేశాల్లో సిలువ అన్న, యేసు ప్రభు అన్న, క్రైస్తవులు అన్న, సంఘము అన్న, చర్చి అన్న, చర్చి బిల్డింగు అన్న, పలానవాడు క్రైస్తవుడు అన్న ద్వేషం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనం. మాథ్యూ చాప్టర్ 10 verse 22.
మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించినవాడు రక్షింపబడును. సహనము, ఓపిక, నిరీక్షణ, విశ్వాసము, అభ్యాసము, సాధన, సాత్వికముతో, పరిశుద్ధాత్మ సహాయముతో విశ్వాసములో ఎదగాలి ప్రేమైనటువంటి సంఘమ. అందుకే రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 32వ వచనంలో చెప్తున్నాడు, పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. అందరూ చెప్పండి. రోమా 8:32, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును, అందరూ చెప్పండి, సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. సమస్తం అంటే నీ ఆత్మీయ జీవితానికి, నీ మనసుకు, నీ మానసిక జీవితానికి, నీ ప్రాణానికి, నీ శరీరానికి, నీ ఉద్యోగానికి, నీ కుటుంబానికి, నీ భర్తకు, నీ భార్యకు, నీ కొడుక్కి, నీ కూతురికి, నీ కుటుంబానికి, నీ తండ్రికి, నీ ఇంటికి, నీ భవిష్యత్తుకు, నీ భౌతిక జీవితానికి, నీ ఆత్మీయ జీవితానికి కావలసింది యేసయ్యను ఘనపరిచేది, యేసయ్యకు మహిమను తీసుకొని వచ్చేది ఉన్నప్పుడు యేసయ్య నీకెందుకు ఇవ్వడు? ఆయన తన సర్వస్వాన్ని సిలువలో ఇచ్చారు. తండ్రి తన కుమారుని సిలువకు అప్పగించారు. కుమారుడైన యేసు తన జీవితాన్ని సిలువలో ఇచ్చారు. మరి నువ్వు అడిగిన ఎందుకు ఎవరు? మరి నువ్వు దేనికి దిగులు పడుతున్నావు? నీ తలలో వెంట్రుకలు ప్రతిరోజు ఎన్ని రాలిపోతున్నాయో కూడా నీకు తెలీదు, కానీ యేసయ్యకు తెలుసు. ఆలోచన చేయండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 30వ వచనం, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. 29వ వచనం, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కటైనను నేలను పడదు. మీ తండ్రి సెలవు లేక ఒక్కటి కూడా నేలను పడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకొందును. ఆలోచన చేయండి. మీ తలలో ఉన్న వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయి. ఎప్పుడు ఎన్ని రాలిపోతున్నాయో యేసయ్యకు తెలుసు. యేసయ్య సర్వజ్ఞాని. యేసయ్య తన శరీరాన్ని, జీవితాన్ని నీకు అప్పగించింది నిన్ను విడిపించటానికి, నిన్ను విమోచించటానికి, నిన్ను ఒక సాధనముగా వాడుకోవటానికి ఇష్టపడుతున్నారు. ఇప్పుడు ఆందోళన ఎక్కడా? అబద్ధాన్ని నమ్మినప్పుడు ఆందోళన, లోకములో ఉన్న వాటి మీద మనసు ఉంచినప్పుడు ఆందోళన, నీ మనస్సు యేసయ్యకు దూరమైనప్పుడు ఆందోళన, అనుమానం, భయం, బంధకములో చిక్కుకున్నట్లు లెక్క. అదే భద్రత దేనికి కావాలి? నీ మనస్సును భద్రం చేసుకోవాలి, నీ హృదయాన్ని భద్రం చేసుకోవాలి. అదే పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు. పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్నాడు. ఏంటి అంటున్నాడంటే, నీ హృదయాన్ని కాపాడుకోవాలి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం, Proverbs chapter 4 verse 23, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఒకరోజా? ప్రతిరోజు నీ మనసును కాపాడుకోవాలి. ప్రతిరోజు నీ హృదయాన్ని కాపాడుకోవాలి. ప్రతిరోజు ఎవరి మాటలు వినాలి? యేసయ్య మాటలు వినాలి. సామెతలు 4:20, నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. ప్రతిరోజు కూడా వినాలి. ప్రేమైనటువంటి సంఘమా, ఈ లోకానుసారముగా నువ్వు మాట్లాడకూడదు. ఈ లోకానుసారముగా నీవు జీవించకూడదు. యేసయ్య పిల్లలుగా జీవించాలి. ఎవరు ఎవరికి భయపడకూడదు. సాతానుడికి భయపడకూడదు, కష్టాలకు భయపడకూడదు, సమస్యలకు భయపడకూడదు, శోధనలకు భయపడకూడదు. యేసయ్య రాకడ సమీపముగా ఉన్నది. ప్రియమైనటువంటి సంఘమా,
పరలోక రాజ్యం ఎలా ఉంటుంది? ఒక జాలరి తన యొక్క జాలను తీసుకొని సముద్రంలో వలను తీసుకుని సముద్రంలో వల వేసాడండి. వల వేసిన తర్వాత ఏం జరిగింది అంటే ఆ వలలోకి చాలా చేపలు వచ్చాయి. అనేక రకాలుగా మంచివి, చెడ్డవి, పాడైపోయినవి, చెత్త చెదారం, రాళ్ళు అన్నీ కూడా వలలోకి వచ్చాయి. అయితే ఏం చేస్తాడు? ఆ వలను బయటికి లాగిన తర్వాత ఒక జాలరి మంచి చేపలన్నిటినీ కూడా వేరుపరుస్తాడు, పనికిరాని అన్నింటినీ కూడా తీసేస్తాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఆ సత్యాన్ని చూస్తాం. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయుదురు. ఒక జాలరి ఏం చేస్తాడు? వలలో పడిన మంచి వాటిని భద్రం చేసుకుంటాడు, పాడైపోయినవి మంచివి కానివి తీసేస్తాడు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును. ప్రియమైనటువంటి సంఘమ, ఇది జరగబోతుంది. యేసయ్య రాకడ సమీపంగా ఉంది. కాబట్టి మరి నేను ఏం చేయాలి? నేను చేయవలసినటువంటి సత్యం ఏమిటి? మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడి. నేను సిద్ధముగా ఉండాలి. ఆత్మను కాపాడుకోవటానికి, మనస్సును కాపాడుకోవటానికి, హృదయాన్ని కాపాడుకోవటానికి, యేసయ్య మాటలు వినటానికి, యేసయ్య రక్తములో కడగబడిన యేసయ్య బిడ్డగా క్రీస్తుకు సాక్షిగా బతకటానికి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడటానికి, ఆత్మానుసారమైన మనస్సు కలిగి జీవించటానికి నేను సిద్ధపడాలి. లూకా సువార్త 21వ అధ్యాయం 31వ వచనంలో పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడు? లూకా 21:36 కాబట్టి మీరు జరగబోవు వీటి నెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకుగా ఉండుడని చెప్పాను. మెలకుగా ఉండాలి. పరిశుద్ధాత్మతో సంబంధం, యేసయ్యతో సంబంధం కలిగిన వారుగా మనస్సును, శరీరాన్ని, ఆత్మను యేసయ్య భద్రపరుస్తారు. ఎవరు భద్రత ఇవ్వగలరు? యేసయ్యలో భద్రత. లోకములో భద్రత లేదు. ఆస్తికి భద్రత లేదు, ఉద్యోగానికి భద్రత లేదు, అధికారానికి భద్రత లేదు, చదువుకి భద్రత లేదు, ధనానికి భద్రత లేదు, మనిషి జీవితానికి లోకములో భద్రత లేదు. భద్రత యేసయ్యలో ఉన్నది. యేసయ్య జీవాధిపతి, యేసు సర్వాధికారి, యేసు సర్వశక్తిమంతుడు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నారు. ఎవరికి భయపడాలి? ఎవరు దేవుని భద్రత పొందగలరు? విశ్వాసులు మాత్రమే యేసయ్యలో ఉన్న జీవాన్ని, భద్రతను పొందగలరు. కాబట్టి విశ్వసించి, ప్రార్థించి, రాకడకు సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరిచే గుంపులో నేను ఉండాలి అన్నది దేవుని సంకల్పం, దేవుని చిత్తం. పరిశుద్ధాత్మ మనకందరికీ సహాయము దయచేయునుగాక. యేసయ్య కృప మనందరికీ సదా తోడైనను గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధాత్ముడా,